నమస్తే మిత్రులారా అందరికీ. చాలామంది మనకి సియూటీ గురించి అడుగుతున్నారు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి. మీకు చెప్పవలసింది ఏంటంటే, పీజీకి సంబంధించిన సెట్ అయితే ఒక నెల రోజుల ముందే రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పీజీ వాళ్ళకి ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి మంచి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు, లేదా అథవా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే సియూటీ అప్లై చేసేటువంటి, అంటే యూజీకి, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు. ఫారిన్ లాంగ్వేజ్ చదవాలని కొంతమందికి ఉంటుంది, పర్షియను, జర్మను, స్పానిష్, ఇటాలియను, ఏదైనప్పటికీ. లేదా కొంతమందికి సైన్సెస్లో ఉండొచ్చు, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, ఒక సబ్జెక్టు చదవాలని, లేదా ఆర్ట్స్ మీద పొలిటికల్ సైన్స్ తీసుకోండి, లేదా హిస్టరీ తీసుకోండి, ఎకనామిక్స్, అలాగే పెయింటింగ్స్, స్క్రిప్చర్స్, ఇలా అనేక రకమైన మనకి యూజీ అందుబాటులో ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది దాని వచ్చిన ప్రభావం వల్ల. కాబట్టి దాదాపు 50 యూనివర్సిటీలు, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని యూనివర్సిటీలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఎవరికైతే చక్కగా మంచి ప్రదేశాలు చూడాలి, మంచు కొండలు చూడాలి, హిమాచల్ ప్రదేశ్ లాంటి, సిమ్లా, అక్కడ యాపిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఎవరైతే నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సీ పోర్టల్స్, ఆ సముద్ర ఆ కెరటాలు చూడాలని ఎవరికైతే ఉంటుందో, లేదా ఇంకా మనం బాగా చదువుకోవాలి, లేదా స్టేటు దాటి బయటకు వస్తే మనకి ఫ్రెండ్స్ ఏర్పడతారు దేశం మొత్తం మీద అనేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి సియూటీ మనకి మార్చ్ 1 నుంచి మార్చ్ 22 దాకా దీని యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకి ఇచ్చాడు, మనకి ఎన్ఐటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అటువంటి వాళ్ళు. కాబట్టి సియూటీ యూజీ అని మీరు నెట్లో సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. లేదా మీరు పక్కన ఉన్నటువంటి నెట్ సెంటర్లకి వెళ్ళినా వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే దానికి కావాల్సినవన్నీ మీకు 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే మీకు ఓబీసీ ఉన్నటువంటి వాళ్ళకి ఓబీసీ, క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి క్యాస్ట్, ఇవన్నీ తీసుకొని వెళితే వాళ్ళు అప్లై చేసేస్తారు. ఫీజు వచ్చేసి దీంట్లో జనరల్ వాళ్ళకి 1000 రూపాయలు, ఓబీసీ వాళ్ళకి 900, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 800-700 అలా ఇచ్చారు. 2 సబ్జెక్టులు మనం ప్రధానంగా రాసుకోవచ్చు. ఇంకా మనం సబ్జెక్టులు పెంచుకోవాలంటే 400 మనం కట్టాలి ఎక్స్ట్రా. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు దాదాపు ఇప్పుడు 4 నాకు చెప్పారు, అన్న ఎలాగా ఏమిటి అని. అసలు సమయం దొరకలేదు మీ అందరికీ అందించడానికి. మనకు ఇప్పుడు సమయం ఉన్నది యూజీ వాళ్ళకి. మిత్రులారా, మీరు ఎవరైతే మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, లేదా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి. తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది డిగ్రీస్ చేస్తున్నారు, చాలా తక్కువ మంది సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మన వాళ్ళు ఎప్పుడు ఇంజనీరింగు అనమాట, ఎంబీబీఎస్, అందరూ ఇంజనీర్లు అయిపోయి అందరూ డాక్టర్లు అయిపోతే పేషెంట్లు కూడా ఉండాలి కదా కొంతమంది. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు కూడా చదివి అక్కడ మంచి కల్చర్ని, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అదంతా మీరు అవగాహనలో పరుచుకొని, చాలామందికి రావట్లేదండి, భాషలు కూడా రావట్లేదు, కల్చర్ తెలియట్లేదు. ఇది ఎందుకనంటే మన ప్రాంతాల్లోనే మనమే ఉంటున్నాం. ఇంటర్ చదివామంటే మన ఊళ్ళో మన బస్సు ఎక్కి మనం వచ్చి మన ఊళ్ళోనే మనం ఉంటున్నాం తప్ప పక్క ఊరికి కూడా వెళ్ళట్లా. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే, లేదా మన మిత్రులు ఎవరన్నా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. సియూటీ యూజీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ఇది మార్చ్ 22 రాత్రి 11:30 అథవా 12 గంటల దాకా ఈ అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ విజయ్. థ్యాంక్ యూ.